మా అమ్మ ఉన్నదని మనసును సందేహించి ఊరికి అక్కడి నుంచకుండా అక్కడి నుంచి అడుగు కదలేమండి. భయం వేస్తుందండి. ఈ మధ్య ఆడవాళ్ళ దగ్గర బెల్ట్ బాంబులు మా దగ్గర బెల్ట్ బాంబులు కాదు, ప్రేమ బాంబులు ఉన్నాయి.
మీరు ఆడొద్దు పాడొద్దు, మీరు ఆడొద్దు పాడొద్దు. లోపల ఏమిటో శబ్దం వినపడుతుందండి. శబ్దానికి ఎలా భయపడిపోతా? చూడండి చూడండి, చూస్తానుగా. ఇంతేనా? ఏమండోయ్ మా చిత్ర గద్దకి తీసుకొస్తూ పక్కన కొట్టే. హాస్యానికి అట్టుండాలి, ధైర్యంగా ఉండడం సరిపోయా. అయితే పిలుకోలైతే ఎప్పుడు చచ్చుడుకునేవాడు. ఏమండోయ్ మన చిత్రకి ఎన్ని ఏళ్ళు ఉంటాయండి? 12 వచ్చేసాయి. అందుకే పక్కన కొట్టిందండి. 13 ఏళ్ళు అంటారు కదండి. చిన్నపిల్లలకు పని చెప్పండి, చిటుక్కుని చేసి పెడుతుంది. అదే ఈడొచ్చిన పిల్లలకు పని చెబితే ఏదో చేయబోయి ఏదో చేస్తుంది. ఎందుకు చేస్తుంది? మన చిత్రంలో లైన్లో బలపడ్డారు. నేను కాదు, మొట్టమొదటిసారి నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, అది మీ చిట్టి మన్నారు కదా. మీరు రాలేదేమండి? రాలేదేమిటి? మా చిత్తను పిలవాలంటే మంచి ఊపు ఉండాలి, మంచి జోష్ ఉండాలి. నేను పిలుస్తాను చూడండి. ఏమున్నావే జిగేలు రానిలాగా చిత్ర అలా గుద్దావు. గుద్దలేదు బావగారు. మా అమ్మ తోస్తుంది. ఏంటమ్మా మీ అమ్మ తోసింది వచ్చి నా మీద పడ్డావా? అవునండి. మరి నేను తోస్తే మళ్ళీ మా అమ్మ మీద, మళ్ళీ మీ అమ్మ తోస్తే మళ్ళీ మీ మీది పడ్డా. అంటే నేను రోజుకు ఎవరో ఒక తోస్తా ఉన్నాను. బాలమ్మ మీ తోపులాట. మరి లేకపోతే ఏంటండి, తోస్తారా పడతారా ఏంటండి? ఏమండో నా మీద పడితే ఏమన్నా, మరి నా మీద పడితే డబల్ కాట్ మంచం మీద పడినట్టే. అదిగో ఆ మైసెట్ కుర్రాల మీద పడతానండి. ఎందుకు కావలసినప్పుడల్లా వేస్తాయి. అలా చెప్పు. 2 పడతాయి కానీ నోట్లో మరి బయటికి రాదు బావకి. మంచి హుషారుకున్నాడు. మీ అక్క నేను నా పక్క పక్క నుంచి ఎలా ఉన్నావే చెప్పనా బావగారు? మా అక్క పక్క మీరు అలా నిల్చుంటే పల్లిలో పచ్చ పట్టేసుకున్న తమ్మన్నలాగా మా అక్క పెద్ద కట్టప్పలాగా పెడతామాక నువ్వు వచ్చి. అలా కాదా చిత్త, నేను చెప్తాను వినవే ఎలా ఉంటాడు. అందమైన బాబా మంతా చూసి పోయా బావా
మాది మా కనపడదు ఏంటది అందం అబ్బ పెద్ద అందం ఏది కెమెరా పట్రా మా అమ్మ కెమెరా పెద్ద కెమెరా అమ్మా మీ అమ్మ కెమెరా వద్దమ్మా మీ అమ్మ కెమెరాలో మనమే కాదు ఈ జనం మొత్తం పడిపోతారు మీ అమ్మ కెమెరా అయితే నా కెమెరా బుట్టి కెమెరా తెస్తా నీదా నీది చిన్నది నువ్వు సగమే పడతావు వద్దు అబ్బా మా అక్కగారు అద్దాలనేది నీకు అర్థం ఏమంటాయి దాంతో మీకు ఎదుగులే కానీ మీకు అద్దాలు కావాలంటే ఆ అద్దాలు నా గదిలో ఉన్నాయిగా ఎక్కడ చెప్పమంటారా ఇటు పక్కన కద్దు ఎదుర కద్దు వెనక కద్దు మీకు అంతగా కావాలంటే పైన ఉంటుంది చాలా పెద్ద అద్దం వేణు వీణ వైన నేను వస్తా బాబా నువ్వు రాకూడదు నేను వస్తా నువ్వు చిన్నపిల్లలు రాకూడదమ్మా నువ్వు వచ్చే టైం బోల్డ్ ఉంది అలాంటివన్నీ డైరెక్ట్గా చూడకూడదు చూడాలి ఏ కిటికీ సందుల్లో నుంచు ఇక తలుపు రెక్కల్లో నా ఇంట్లో కిటికీ సందు కలుపుతుంది అంటే బయట దానిలాగా నేను డైరెక్ట్ గా వస్తా డైరెక్ట్ గా చూస్తా అమ్మ నీ అమ్మ వస్తావా వచ్చి ఏం చేస్తావే మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా బావ గారు చిత్ర చిత్ర అక్క బావ గది ఏం చేస్తారో చూసి నేర్చుకో అంత పడిపోయింది లైన్లో ఏంటమ్మా మీ ఎక్క నేను ఏం చేస్తామో చూస్తా ఉండమన్నా లేకపోతే ఏమన్నా తప్పు వస్తే సరి చేస్తా ఉండమన్నా చూడు మంది సరి చేయమంది నేను వస్తా చూస్తా నువ్వు వస్తావా నువ్వు వస్తావు ఏమిటి ఆవేశం అది చిన్నపిల్ల కదా దాని మీదకి ఎందుకు ఎలా వస్తున్నా చిన్నపిల్ల వస్తే నీ సొమ్మేం పోతుంది మొఖం చూడు సరే కానీ మిమ్మల్ని ఒక మాట అడగాలండి నిజం చెప్తారా అడగాలని ఉంది ఒకటడగాలని ఉంది అడగాలని ఉంది
ఇస్తే అందుకు బహుమానం చెప్పు నీ రంగనాయక నేనా ఆవి కొట్టేసింది ఏమండో రంగనాయకుని ఎప్పుడో చూసా చిత్రం ఇప్పుడిప్పుడే చూస్తున్నాం చిత్రం నీకు రంగనాయకి డిఫరెంట్ చెప్పండి మీ అక్క చెప్పుకో ఏది ఒకసారి వాక్ చెయ్యమ్మా సీరియస్ మీ అమ్మని పిలవండి డాక్టర్ గారిని పిలవండి అదంటే అదే అమ్మ చిత్ర నీకు మామిడికాయలు కానీ చింతకాయలు కానీ బియ్యంలో మట్టి గట్ల కానీ నావ సుద్దలు కానీ ఏమన్నా తినాలనుకుంటున్నామ్మా అంటే ఆ బాపతి కాదా ఆ బాపతి కాదా మా బావ నొక్కేతాడు జాగ్రత్త ఎవరికి ఇవ్వాలనుకుంటే అభిమానంతో వాళ్ళకి లక్ష్మి గారు లక్ష్మి గారికి ఇవ్వండి అడబాల రాము గారు కళాకారులు కళా పురస్కరులు పెద్దలు పూజ్యులు అడబాల రామ్మోహన్ రావు గారు అడబాల రాము గారు క్షమించండి నా కళను ప్రోత్సహిస్తూ నన్ను ఆశీర్వదిస్తూ 100 రూపాయలు ఇచ్చారు వారు నా సర్వేశ్వరుడు వెళ్ళాలా చల్లగా కాపాడని కోరుకుంటున్నాను చెప్పండి చిత్ర నీకు రంగనాయక డిఫరెంట్ చెప్పండి మీ అక్క చెప్పాను కాదు జనం తినాలనిపిస్తుందా ఏంటది అదే అదేంటే నిమ్మకాయలు కానీ మామిడికాయలు కానీ చింతకాయలు ఆ బాపతి కాదా బావగారి పొట్టలు 2 కవలి పిల్లలు క్యార్ 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 అని నడుస్తున్నారు ఎక్కడమ్మా ఇక్కడ ఏమంటున్నారు క్యార్ క్యార్ అని నడుస్తున్నారు ఇద్దరు కావాలి పిల్లలు ఇక్కడేరా ఓ పని చెయ్యి కొంచెం కిందకెళ్ళి అక్కడ ముగ్గురు ఉంటారు వాళ్ళు ఏమని పెట్టారు తెలుసా బ్యారు 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 పడి పెట్టారు ముందన్నారో ఎవరు ఉన్నారో వాటికంటే నడవడది ఇందాక మా అమ్మ నేర్పించింది ఇది ఫ్యాషన్ లాగా లేదు చెడిపోయిన ఆర్టీసీ బస్సు చెట్లో దోసేట్టు దాన్ని మాట్లాడుతున్నారుగా మీరు నడిచి చూపించండి ఆ నడక మీ బాబు మా అమ్మకి నేర్పి మా అమ్మ నాకు నేర్పి నేను మీకు నేర్పిస్తాను నేర్చుకోండి ఫ్యాషన్ అంటే నేను చెప్తాను చెప్పు చెప్పు ఫ్యాషన్ అంటే అక్కడే పీతలాగా నడవాలి హంస నడక మా అక్క నడక హంస నేర్పిన నడకలిది మురళికి అంతని పలుకులిది నేర్పిన నడకలిది మురళికి అంతని పలుకులిది నేర్పిన నడకలిది చెప్పేస్తానండి చెప్పండి రంగనాయ్ కాలగొట్టు ముందు మన చిత్ర బలాదూరండి అదేనండి ఎందుకు వెళ్ళారు బుద్ధి గట్టి తిని దాని ఇంటికి వెళ్తే నువ్వు అంటున్నావు రాస్కల్ మీ ఇంటికి వస్తే మీరు అంటూ ఉంటే బొట్టంబడ బొట్టు సొక్కంబడ సొక్క ఏమిటవి ఆనంద భాస్కర్ ఆనంద భాస్కర్ కాదు ఆనంద భాష్పాలు అదేనండి ఆ పెంపుడు ముండ మరి ఆ సంగతి దానికే తెలుసండి అంటే ఏమిటండి అంటే మా జాతికి ఇప్పుడు సంతాన యోగం తగ్గినది ఏమండి వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను నిల్చోనే ఉన్నారు కూర్చోరా నేను ఇప్పుడు దాకా నిల్చునే ఉన్నానా అసలు ఈ ఆనందంలో నేను నిల్చున్నానా కూర్చున్నానా కూడా అర్థం కావట్లేదు ఇంకొద్దిసేపు ఆగు వద్దండి నిల్చుంటేనే బాగుంటది మీరు మా ఇంటికి వచ్చిన అతిథులు కదా మీరు అలా నిల్చుంటే మాకు చాలా బాధగా ఉందిగా మీరు కూర్చోండి
మీరు కూర్చోండి. నేను కదలే కానీ మీరే కూర్చోండి. అలా కాదండి, లేడీస్ ఫస్ట్, జెంట్స్ ఇస్తున్నారు. కాదు కాదు, మీరు మా ఇంటికి వచ్చారు కదా, మీకు మర్యాద చేయాలి కదా, మీరే కూర్చోండి. కూర్చోండి కూర్చోండి అనకపోతే మంచవేసారి పడుకుందాం రండి అనకూడదండి. కుర్చీ అది లేదులే, ఫ్లోర్ చెక్ చేస్తున్నాడు. చెక్ చేస్తున్నాడా? వీడి అభినయం కాదా? ఇంటికి వచ్చినది ఒకటే మొదలు, వీడి వేళ ఉండాలని నాటకపడాలని అభినయం. కొత్తసారి గడికి పోనప్పుడు కోడి గంటకు పుట్టుకున్నాడు ఇది ఒకటి. రాగముఖియబూనుట రాగముఖియబూనుట సరాగములాడుట నేని తమ్ములే నాగునైన దాని కనులన్ పడచేయుట కాపులకే మాగుట ధరణిపై కము తట్టుట భోగి పోలికల్ చేష్టలు కొత్త చోటులం రవంత తొంగి చూచింది ఏంటి ఉమ్ముస్తున్నారు? మేడం గారు, అమ్మా మీ గాత్రం బాగుంది, మీరు మైక్ని ఫాలో అవ్వండి, ఇంకో 2 పాటలు మాకు పాడాలి. పాడతామండి. మైక్ని ఫాలో ఏమండి కలిపిలో లోటు లేనివారు కదా, మరి ఈ గాజురాలు ఉంగరాలు ధరించారేమిటండి? ఎవడండి ఆ గాడిదండి? ఇవి గాజురాలు ఉంగరాలని ఎవడండి? ఎందుకు అడుస్తున్నారు? ఎవరు అనగలరు? చిన్నగా కనిపించగా నేనే అన్నాను. అంత మాత్రాన నన్ను పట్టుకొని మీరన్నారా? ఊరుకోండి, ఎవరో అన్నారా? యాంగిలే పడిపోయాను కాదండి. మీరు గాడిద అయితే మీ గురించి వచ్చినాడు అడ్డగాడిది కదండి. ఈ మాట నిజమే కదా? చూడండి చూడండి. ఏమంటో ఇవి మీ వేదిక ఉంటగా వాటి నాణ్యత నాకెట్లా తెలుసునండి? కొల్లు బండి పోయి పెట్టుకుని చూస్తారా? అంత భాగ్యం మాకెందుకులే కానీ మీరే పెట్టండి.
ఓరోని రాజా మీరు కనపద్దు మీరు ఎట్లా కనిపిస్తారు ఎట్లా పెట్టండి కదిపితే పెట్టలేదా మీరు కనిపితే పట్టుతో తుంది నేను కలపలే గాని పెట్టండి అబ్బా 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 ఏ పెట్టలేదా నేను ఇంకా పెట్టలా పెట్టారనుకున్నానే మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టేస్తున్నారండి మీకు కొట్టే నాకు కొట్టే అబ్బా అమ్మయ్యా అబ్బా ఇది పోయింది ఎంత అబద్ధపడితే ఏంటో మీకేం తెలుసు ఏమండోయ్ ఓయ్ ఈ ఒకటి నా వేలికంత అందంగా లేదే అది ఒకటి బాగోదు గ్రహలేక మాకు చెప్పరు ఒకటి బాగోదు ఇంకోటి పెట్టండి ఏమండి పచ్చరంగర పెట్టండి పచ్చ అంటే నాకు భలే పెచ్చండి పచ్చ పొట్టేసిన పిల్ల కాడానితో పచ్చి కావాలనే పంచుకుంటాను చెట్ల కట్టేసిన పుట్టగోదాలతో కొంచెంటాలనే చెట్టుకుంటాను వేయి జన్మారాటమే చేసి ఉన్నాను నీ కోసమై చేయి నీ చేతిలో చేరగా పెట్టండి ఇప్పుడు గమ్మత్తు జరిగింది ఏమిటో మీకు తెలియకుండా ఇంకోటి పెట్టేశా అరే అసలు మీరు పెట్టినట్టు తెలియలేదు రెండోసారి పెడితే రెండోసారి కదండి సింపుల్ అనుకోండి అంతే బాగున్నాయా ఆ మాట నేను అడగాలి బాగున్నాయా బాగోవండి మరి బంగారు సొమ్ములు ఇంకోసారి చూడండి ఇవి నావే మళ్ళీ చేతులు వెళ్ళి ఏమిటో తొందర అవి నావే మళ్ళీ చేతులు వెళ్ళి అప్పుడే తొందర ఏమండి ఓయ్ బాగున్నాయిగా బాగోవండి మా అమ్మ ఏం లేదు తెలుసా ఆ? సుబ్బారావు గారు ఆహా. చాలా గొప్పవారంట వారిని ఏదైనా అడిగితే తప్పకుండా ఇస్తారంట చాలా కర్దులు నాన్న కర్ణులు మరి ఇంకో మాట కూడా చెప్పింది ఏమిటో చెప్పమంటారా సుబ్బారావు గారు మన సుబ్బారావు గారు ఏదన్నా వస్తువు ఇస్తే తిరిగి తీసుకుని కూడా చెప్పండి ఓరి దేవుడు దేవుడో ఏం చేస్తున్నావు? నవ్వుతున్నా ఆ? నవ్వుతున్నా నవ్వుతున్నారా ఛీ! మీరు అలా అయితే చాలా చండాలంగా ఉన్నారు కానీ ముందర పెట్టారు కదండి ఆనందం కిలకిల నవ్వండి ఇక్కడ ఏమండి కింద పడి ఇక్కడ సందుకోమని లేదండి మీ ఏడుపు ఈ ఉంగరాలు నాకు ఇచ్చారు కదా మీ ఏడుపు లేదండి
మీ వస్తువు మీరు తీసేసుకోండి వద్దండి తీసేసుకోండి వద్దండి తీసేసుకోండి నాకు వద్దండి వద్దండి గుర్తు పెట్టారు కనుక ఆగాను. ఏమండి నేను పుట్టింది మీకోసమే కదా. ఓ నేను పుట్టిందే నీకోసం, కట్టిందే నీకోసం, పూలు పెట్టింది నన్ను కొట్టింది, ముద్దు పెట్టింది నీకోసం. ఎందుకు అలా ఉన్నావు? ఉంగరాలు పెట్టాను కదా ఆనందం. చిచి అలా ఉంటే చండాలంగా చిలకడమన్నావు. కింద పడి గిరిజన తట్టుకోవాలా మీ ఏడు పంత ఏమిటి అర్థమైంది? తీసేసుకోండి వద్దండి తీసేసుకోండి వద్దండి తీసేసుకోండి. నా మీద వద్దండి వద్దండి అంత ఆగాను కానీ నాలుగు వేళగా చేపడతామని నేను ఆలోచిస్తుంటే ఏమండోయ్ మీరు ఇన్ని వస్తువులు నాకు ఇచ్చారు కదా, ఈ ఆనంద సమయంలో తాంబూలం వేసుకుంటారా? తాంబూలమా? అసలు రూసే మనకు వద్దండి. ఎందుకనో మన ఇంట్లో ఏముంది? అబ్బ గంధం ఉందిగా. గంధం అయితే కొద్దిగా మన్నం గడిపోయింది. Yeah.